ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తుంటారు? కూలినాల పని చేసుకుంటాం. గ్రామం, మండలం? గ్రామం నేడింజల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే చేస్తాం శ్రీమంత్. మంచిగా చేస్తుండు. ఆయన వచ్చినాక అన్ని సౌకర్యంగానే చేస్తుండు. ఏమన్నా గ్యాస్ వచ్చిన ఫ్రీ గ్యాస్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు సార్? మురళీధర్. ఏం చేస్తుంటారు సార్? మార్కెటింగ్ జాబ్. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఇంకా టైం ఉంది కదా, 4 years ఉంది కదా, చూడొచ్చు. 1 year కదా అయిపోయింది, కాబట్టి 1 yearలో పుట్టంగానే ఎవరు పెద్దగారు కదా, అందుకోసమని చూడొచ్చు. ఇంకో 4 years ఉంది కదా ఆయన పీరియడ్. ప్రజలు మ్యాండేటరీ ఇచ్చింది ఆల్మోస్ట్ 5 years కదా. వాళ్ళ అభిప్రాయాన్ని మనం ఒక 1 yearలో డిసైడ్ చేయలేము కదా. సో వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్స్లో వాళ్ళు డిసైడ్ అయ్యే ఓటింగ్ వేసారు అనుకుంటా. ఆ ఓటింగ్కి వాళ్ళకు కూడా తెలుసు 5 years వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని. వాళ్ళు ఆలోచించి వేశారు కదా. సో ఏంటంటే నార్మల్గా మన రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఇచ్చిన పీరియడ్ 5 years, అందులో 1 year ఆల్మోస్ట్ ఒక 14 months లెఫ్ట్ అయింది. తర్వాత రిమైనింగ్ ఇంకా 4 years ఉంది కదా, ఆల్మోస్ట్ 3.5 years. ఆ 3.5 yearsలో ఏమైనా చూడాలి. ఇంకా జస్ట్ 1 year కదా అయింది, అంటే ఆల్మోస్ట్ 15 months అంతే. 15 monthsలో పర్లేదు, ఓకే, నైస్గా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా చాలా బాగా చేశాడు. ఆయన పరిపాలన కూడా బాగుంది, ఆయనది కూడా పర్లేదు. ఆయన రైతుల గురించి చాలా బాగా ఆలోచించాడు, చాలా బాగా ఇంప్లిమెంట్ చేశాడు. ఈయన కూడా అదే వేలో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ వర్మ. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్. గ్రామం, మండలం? పెన్బాడ్ మండలం, నాగులపాటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రభుత్వాలు మారినా పాలకుల యొక్క విధానాలు మారినటువంటి పరిస్థితి ఉన్నది. గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు పెట్టారు, దాని ఇంప్లిమెంటేషన్ కోసం రాజకీయం చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి ఉన్నది తప్ప ఎలాంటి క్షేత్రస్థాయిలో విద్యార్థులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కానీ విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ప్రభుత్వం పోయిన తర్వాత గత సంవత్సరంన్నరగా అధికారంలోకి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 4,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని పెండింగ్లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ళన్నీ కూడా ఈరోజు అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు మెచ్ ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కానీ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజులు దందా నిర్వహిస్తూ ఉన్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఫీజులని నియంత్రించడంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు వాళ్ళ యొక్క అరాచకాలను అరికట్టడంలో, అక్రమాలను అరికట్టడంలో కూడా ప్రభుత్వాలు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ విద్యా సంస్థ కూడా మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వ కళాశాలలు చూసినా, ప్రభుత్వ హాస్టల్ చూసినా, స్కూల్స్ చూసినా కూడా తరగతి గదులు లేక, గ్రౌండ్ లేక, ఆట వస్తువులు లేక, ల్యాబ్స్ లేక, లైబ్రరీ లేక, ఉపాధ్యాయ కొరతతోటి, లెక్చరర్ల కొరతతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. యూనివర్సిటీలలో కూడా వీసీలు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఈ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి విధానం కూడా మనందరం చూసినాం. కానీ ఈ ప్రభుత్వం ఆ కొనసాగింపుగానే పథకాల పేర్లు మార్చినప్పటికి కూడా అది క్షేత్రస్థాయిలో పేదలకు అందేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈరోజు రైతు బీమా, ఈరోజు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకున్నప్పుడు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో అందట్లేదు. ఈరోజు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం
పెన్షన్లు పెంచుతా అని చెప్పింది. కానీ ఇంతవరకు కూడా వితంతులకు వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి గారు రాగానే గతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేశారు కదా. అది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్. ఆ నోటిఫికేషన్స్ కోర్టులలో పడినటువంటి సందర్భం ఉన్నది. చాలాసార్లు మనం చూసినాం. గ్రూప్ 1 కూడా చాలాసార్లు క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 35 వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ 41,000 ఉద్యోగాలు మాత్రమే ఈరోజు భర్తీ చేశారు. ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. అనేక రంగాలలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ ప్రభుత్వంలో ఉన్న తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. అదేవిధంగా నోటిఫికేషన్లు కూడా విడుదల చేయాలి. ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈరోజు పీజీలు చేస్తూ పిహెచ్డీలు చేస్తూ డిగ్రీ పట్టాలు పట్టుకొని ఈరోజు దిక్కులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రోడ్ల మీద యువత ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉపాధి హామీ పనులకు లేకపోతే లారీల్లో క్లీనర్లను లేకపోతే హోటల్లో పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా ఏ మాత్రం కూడా విద్యారంగం మీద కానీ యువకుల మీద కానీ చిత్తశుద్ధి లేదు. బడ్జెట్ కేటాయింపులలో కొటారి కమిషన్ చెప్తున్నట్టుగా రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలి. కానీ ఇప్పటి వరకు కూడా 7.3% మాత్రమే నిధులు కేటాయించారు. అంటే విద్యారంగం మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.